వ్యాప్తంగా మరి రాజధాని ఫైల్స్ అని చెప్పి సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ సినిమా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకుంటే మాకు సగమే చూపించారు. ఈ సగం కూడా ఏంటంటే రాజధాని రైతులు ఎంత కష్టపడ్డారు, ఈ రాష్ట్రానికి ఏ విధంగా తమ స్వచ్ఛందంగా తమ భూములు ప్రభుత్వానికి ఏ విధంగా అయితే ఇచ్చారో గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి ఇచ్చారు. మరి అదేవిధంగా రాజధాని పూర్తి చేయకుండా ఈ సైకో ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని ఏ విధంగా అయితే ఆపుతుందో, రైతులు ఎంత కష్టాలు పెట్టిందో అనేది పూసుకొచ్చినట్టు ప్రతి సన్నివేశం కూడా ఈ రాజధాని సినిమా ఫైల్స్ లో ఉంది. దాని సగంలో చూస్తుండగా ఎంఆర్ఓ గారు వచ్చేసి కోర్టు స్టే ఉందని చెప్పి ఆపేశారు. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది మెయిన్ థియేటర్ కూడా కాదు, ఇది ఒక వైసీపీ ఎమ్మెల్సీ అయినటువంటి మురుగుడు హనుమంతరావు గారి థియేటర్ కాబట్టి వీళ్ళు కావాలని సినిమాని పూర్తిగా కాకుండా మధ్యలో ఆపేశారు. మరి ఏదైతే రాజ్యాంగం ప్రతి ఒక్క విషయంలో హక్కు కనిపించిందో టికెట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ షో పూర్తి అయిపోయిన తర్వాత మ్యాట్నీ గురించి ఆపుకోవాలి కానీ సినిమాని మధ్యలో ఆపేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈ విధంగా రాష్ట్ర ప్రజలు మొత్తం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న సినిమా హాల్స్ లో సగం మంది వైసీపీ నాయకులే ఉన్నాయి. మంగళగిరిలో ముఖ్యంగా మురుగుడు హనుమంతరావు గారు స్థానిక ఎమ్మెల్సీగా వైసీపీ నాయకత్వంలో ఉన్నారు ఆయన. మరి ఆయన థియేటర్లోనే సగంలో ఆపేశారంటే దీని మీద ఎంఆర్ఓ గారు కానీ యాజమాన్యం కానీ దీని మీద మాకు సంజేసి చెప్పాలని మీ అందరి మూలన కోరుకుంటున్నాం. ఈరోజు మేము 112 రూపాయలు పెట్టి రాజధాని ఫైల్స్ సినిమా కోసం టికెట్ కొనుక్కున్నాం మార్నింగ్ షోకి. ఇది సినిమా కొనుక్కొని సినిమా చూసే హక్కు నాకుంది, సినిమా పూర్తి చూసిన హక్కు నాకుంది. మరి ఈ రోజు ఈ టికెట్ కొనుక్కొని నేను లోపల కూర్చుంటే మరి సినిమా మధ్యలో వచ్చి ఎంఆర్ఓ గారు కోర్టు స్టే ఆర్డర్ ఉందని చెప్పేసి సినిమా ఆపేసని చెప్పి వెళ్ళిపోయి అన్నారు. మరి అలాంటప్పుడు కోర్టు స్టే ఆర్డర్ ఉంటే ఈ టికెట్ కొనుక్కున్న వాడికి నా హక్కుగా ఈ సినిమా చూసే హక్కుని ఎందుకు నాకు ఈ హక్కుని మరి ప్రభుత్వం ఏ విధంగా రద్దు చేస్తుంది? మరి ఇక్కడ ఎంతో మంది ఈ టికెట్ కొనుక్కొని సినిమా చూసిన వాళ్ళని మధ్యలో సినిమా చూడకుండా బయటికి పంపించడం హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారు? మరి చట్ట పరిధిలో ఉన్నప్పుడు ఏదైతే ఉందో ఈ టికెట్ కొనుక్కుని నాకు కూడా ఈ సినిమా పూర్తిగా చూసుకుని హక్కు ఉన్నప్పుడు ఈ సినిమా ప్రదర్శించిన తర్వాత నెక్స్ట్ ఏదైతే షో ఉందో ఆ షోకి టికెట్లు అమ్మకుండా సినిమాని ఆపివేయాలి. అంతేగాని కోర్టు ఆర్డర్ ఉంటే మధ్యాంతరంలో థియేటర్లో ఉన్న వాళ్ళని సినిమా సగంలో తీసుకెళ్లి ఆపేసేటువంటి పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వమే మరి కొనసాగిస్తే కోర్టు అయితే ఇలాంటి ఆర్డర్ అయితే ఇవ్వదు. ఎందుకంటే టికెట్ కొనుక్కున్న వాళ్ళని పూర్తిగా బద్దులోనే సినిమా చూడకుండా బయటకు పంపించే పరిస్థితి కోర్టు ఆర్డర్లో ఉండవు. ఇది కావాలని వైసీపీ ప్రభుత్వం ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఈ ఏదైతే రాజధాని ఫైల్స్ అనే సినిమా ఈ అమరావతి రాజధాని కోసం తీసిన సినిమా కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఈ రోజు ఈ సినిమాను చూడకుండా నిలిపేసిన కుట్ర జరిగింది. మరి ఏదైతే ఉందో ఈ 3 రాజధానుల పేరుతోటి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో గ్యారంటీగా బుద్ధి తింటాడు, ఓడిపోతాడు, వైఫల్యం చెందుతాడు. అదేవిధంగా ఈ ప్రజలు ఏదైతే ఉన్నారో ఈ ప్రాంతంలో ప్రజలు కూడా వీళ్ళు చేస్తున్న కుట్రను కూడా గమనించాలి. రాజధానిని సర్వనాశనం చేసే భాగంలో కూడా రాజధాని విషయాలను పూర్తిగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా తెలిసే విధంగా ఒక సినిమా ప్రదర్శిస్తుంటే దాన్ని మరి ఉక్కుపాతం దంచివేయడానికి కోసం కోర్టును ఉపయోగించుకొని మరి ఏదైతే పూర్తిగా షో ఏదైతే ఉందో ఈ టికెట్ ప్రకారంగా ఈ పూర్తి షో వేయకుండా మధ్యలో ఆపేటువంటి ఇది ప్రజాస్వామ్యంలో మరి ఏదైతే ఉందో నిరకుశత్వం మరి నా హక్కుని ఉల్లంఘించినట్టుగా ఉంటుంది. ఈ ఏదైతే ఉందో ఈ థియేటర్ యాజమాన్యం మీద కూడా మేము కూడా యాక్షన్ తీసుకుంటాం, కేసు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ థియేటర్ జై జై అమరావతి. మరి మంగళగిరి పట్టణంలోనే ఓర్వశి థియేటర్ యజమాని మురుగుడు హనుమంతరావు గారిది. ఆయన స్థానిక ఎమ్మెల్సీ. ఆయన థియేటర్లో ఈ రోజు ప్రదర్శింపబడుతున్నటువంటి మరి రాజధాని ఫైల్స్ అనేటటువంటి సినిమాని అర్థాంతరంగా మధ్యలో మరి ఆపించడం అనేది ఇది ప్రభుత్వం యొక్క కుట్రగా భావిస్తున్నాం మేము. ఇది రాజధానిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు మరి భూములు ఏ విధంగా ఇచ్చారు, వాళ్ళు పడిన కష్టాలు వాటన్నిటిని కూడా ప్రజలకు తెలియజేసే విధంగా తీసినటువంటి వినోదాత్మకమైనటువంటి సినిమాల్ని ప్రదర్శించకుండా వాటి మీద జరిగేటటువంటి కుతంత్రాలు ఈ వైసీపీ ప్రభుత్వం ఈ సైకో విధానం అనేది సినిమాల్లో కూడా చూపించడం అనేది ఇది మనం కళ్ళారా చూస్తున్నటువంటి విధానం. దీన్ని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకొని రాజధానిలో ఉన్నటువంటి రేపు రాబోయేటటువంటి ఎలక్షన్ లో కూడా మరి ఇక్కడ 29 గ్రామాల ప్రజలు కూడా బుద్ధి చెబుతారనే దురుద్దేశంతో ఈ రోజు మధ్యాంతరంగా ఈ యొక్క వినోదాత్మకమైనటువంటి సినిమాని ఆపడం అనేది జరిగింది. మీకు తగిన బుద్ధి రేపు ఎలక్షన్ లో చెబుతారనేది కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు అనేదానికి ఈరోజు ఈ అమరావతి ఫైల్స్ సినిమాని మరి చేతగాక కోర్టుకెళ్లి మరి నిన్న కోర్టు కూడా ఇక్కడ స్థానిక మన జిల్లా నాయకులు వైసీపీ నాయకులు వాళ్ళు అప్పీల్కి వెళ్తే స్టేకి నిన్న ఇవ్వలేదు. ఈ రోజు తారీఖు సినిమా రిలీజ్ అని ప్రకటించుకున్న తర్వాత మరలా పైకోర్టుకెళ్లి
మరి ఈ రోజు మొదటి షో ప్రారంభమైన తర్వాత మరి కోర్టు స్టే ఆర్డర్ తీసుకొచ్చామనే ఒక నెపంతో అది స్టే ఆర్డర్ కానీ ఇక్కడ ప్రేక్షకులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎటువంటి ప్రజాప్రతినిధులకైనా కూడా మరి కన్స్యూమర్స్ కూడా ఎవరికి తెలియకుండా డైరెక్ట్ గా వచ్చి ఎంఆర్ఓ గారు మధ్యలో ఇక్కడ కోర్టు ఉత్తర్వులోనే అనే ఒక మరి అది ఎంతవరకు వాస్తవం కూడా మాకు తెలియదు. జరిగింది రాజధాని రైతుల యొక్క ఉద్యమం అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఉద్యమాన్ని తీసుకుని ఈరోజు ప్రేక్షకుల ముందుకి అనేకమైనటువంటి అవాంతరాలని అధిరోహించి ఎప్పుడో సంవత్సరంన్నర క్రితం రిలీజ్ కావాల్సినటువంటి సినిమా అధికార దర్శనంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క సినిమాని రిలీజ్ కాకుండా ఇంతకాలం అనేకమైనటువంటి కారణాలతో పెట్టుబట్టి ఈ రోజులో రిలీజ్ అయినటువంటి 2 గంటన్నర వ్యవధిలోనే మరలా కోర్టు ఆర్డర్ ఉందనే ఒక నెపంతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని స్థానిక ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క థియేటర్స్ వాళ్ళ చేతుల్లో ఉన్న థియేటర్స్ అన్ని కూడా అందువల్ల ఇంతవరకు మంగళగిరి చరిత్రలో రిలీజ్ అయ్యి ఆట మొదలైన తర్వాత మధ్యలో ఆగినటువంటి సంస్కృతి ఇంతవరకు ఎప్పుడు కూడా జరగలేదు. ఈ రోజు మరి ఈ యొక్క అమరావతి రాజధాని రైతులకి సంబంధించినటువంటి కథాంశం మన రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి థియేటర్లు ఆవడం మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇది సిగ్గుచేటైనటువంటి విషయం. ఇది చేతగానే తిరిగి బందలు చేసేటువంటి చర్యలు కూడా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ యొక్క పార్టీలకు అతీతంగా ఒక రైతు నష్టమైనటువంటి ప్రభుత్వానికి సహకరించినటువంటి రైతు ఆవేదనను తెరకెక్కించినటువంటి మరి ఎంతో సాహసోపేతంగా తీసినటువంటి సినిమాలు ఆపడం కూడా మరి ఈ రోజున నేతన్నల కష్టాలు కానీ రైతన్నల కష్టాలు కానీ భయ ప్రపంచానికి తెలియజేసేటువంటి బాధ్యత మరి ఈ యొక్క సినీ రంగానికి ఉంటుంది. ఈ సినీ రంగానికి సంబంధించినటువంటి ఈ యొక్క చరిత్రలు కూడా రాజకీయ రంగులు పొలివే కోర్టుల ద్వారా వెళ్ళి కూడా వెళ్ళినటువంటి ఆపుతున్నారు. చేతగాని జనంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వల్ల కానీ సమయంలో కోర్టులకు వెళ్లి ఇలాంటి అవాంతరాలు సృష్టిస్తా ఉన్నాడు. మరి అదే కోర్టులు రాజధాని రైతులకి ప్లాట్ల జోలికి వెళ్లొద్దని చెప్పాడు. అదే కోర్టులు పెన్షన్లు టయానికి ఇవ్వమని చెప్పాడు. అదే కోర్టు మరి రాజధాని రైతుల యొక్క భూముల్ని అభివృద్ధి చేయమని ఎన్నోసార్లు చివాట్లు పెట్టినా కూడా కనీసం చిన్న పని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మరి తెర మీద కాసేపు చూసేటువంటి ప్రేక్షకులు ఆనందించేటువంటి సినిమాని ఆపి ఇంత చిన్న విషయానికి ఇంత పెద్ద విషయంగా సృష్టించుకొని మరి అది పులి అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఇలా పిల్లి వేషాలు వేసుకుంటూ ఈరోజు ఈ యొక్క అమరావతి ఫైర్ సినిమాని ఆపడం చాలా సిగ్గుచేటటువంటి విషయం. ఇది చాలా ఉధృతంగా యావత్ ఆంధ్ర సినిమా చూస్తే ఎంత స్పందన వచ్చింది. ఇప్పుడు ఆపి మీరు అంత తప్పు చేశారని కూడా మీ అందరినీ హెచ్చరిస్తా ఉన్నాము. త్వరగా గంటల వ్యవధిలోనే మళ్ళా మీరు ఈ సినిమాని ప్రదర్శించాలని తెలియజేసుకుంటూ హెచ్చరిస్తున్నాము. జై అమరావతి, ఒకే రాష్ట్రం.